నేను ఈ సక్సెస్ ఇక్కడికి రావడానికి, ఈ వేదిక మీదకి రావడానికి ముందు కథ చెప్తాను. ఓ 25 ఏళ్ల క్రితం ఓ కుర్రాడు స్వప్న బ్యానర్ అనే దాని మీద ఎదురుగా ఉన్న దత్ గారు అలాగే రాఘవేంద్రరావు గారు వాళ్ళు ఓకే చేస్తేనే నేను ఆ సినిమాలో స్టూడెంట్ నెంబర్ 1 అన్న సినిమాలో సత్య అనే క్యారెక్టర్ చేశాను. అది చేసిన దగ్గర నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు సినిమాల్లో. ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. నా మొత్తం సినిమా కెరీర్ అంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అప్పటిదాకా సీరియల్స్లో బాగా బిజీగా ఉండేవాడిని. రాఘవేంద్రరావు గారి సీరియల్లో మా ఆర్కేలో అసలు డైలీ అక్కడే ఉండేవాళ్ళం మేము, శాంతినివాసం. అలాంటిది అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చేసాను. సో అక్కడి నుంచి ఈరోజు 25 ఏళ్ళు దాటేసిన తర్వాత పెద్దలు వాళ్ళిద్దరి ముందు ఒక సక్సెస్, ఇక్కడ ఒక కానిస్టేబుల్ కనకం అనేది సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నా అంటే నిజంగా ఐఎమ్ ఫీలింగ్ ఎంథ్రాల్డ్. థ్యాంక్ యూ ఈటీవీ విన్, అండ్ థ్యాంక్ యూ సార్. మీ ముందు ఇలా నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ అవకాశం నాకు రావడానికి మెయిన్గా కారణం అదే, మళ్ళీ స్టూడెంట్ నెంబర్ 1లోనే మా సాయిబాబా గారు నన్ను ఎప్పుడు రాజా బయలుదేరావా, వచ్చావా, త్వరగా రావయ్యా అని చెప్పేసి ఎప్పటికప్పుడు లొకేషన్లో ఉండి అప్పుడు ఎలా పిలిచారో ఈ పర్టికులర్ కానిస్టేబుల్ కనకానికి కూడా అదే పిలుపు రాజా అని చక్కగా ఆ పిలుపులోనే ఆనందం. అంటే అదొక